ఎందుకు బ్యాక్ బెంచర్స్ అందరు అంటే బ్యాక్ బెంచర్ చదివే స్టూడెంట్స్ అందరు బ్యాక్ బెంచ్లో కూర్చునే వాళ్ళందరూ ఎందుకు వాళ్ళ చేతి కింద 10-20 మంది లేకుండా వందల మంది పని ఇప్పించే స్టేజ్లో ఎందుకు ఉంటారంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చదువుతారు. ఫస్ట్ ర్యాంక్ కొట్టేటోడు పుస్తకాలు మార్క్స్ కోసం చదువుతాడు. ఎప్పుడైతే బ్యాక్ బెంచర్ సక్సెస్ అయ్యి ఒక రేంజ్లో ఉంటాడో వాడికి తెలుసు అంటే బ్యాక్ బెంచర్స్ ఎందుకు అంత పర్ఫెక్ట్ ఉంటారంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చదువుతాడు. వీడు ఫస్ట్ ర్యాంక్ కొట్టాలా మార్క్స్ కొట్టాలని చూస్తాడు. బ్యాక్ బెంచర్స్ వాడు లైఫ్లో ఏది యూజ్ అవుతుంది, దాంతో ఎప్పుడు ఏ విధంగా మనీ సంపాదించాలా అండ్ సక్సెస్ కావాలంటే వేస్ ఏంటి, క్లూస్ ఏంటి, దాంతోపాటు ట్రెండింగ్లో ఏముంది, బయట ఏం నడుస్తుంది, మార్కెట్ ఏమున్నది, దాంతోపాటు ఎంత చదివినా ఒక కంపెనీలో జాబ్ కొట్టచ్చు కానీ కంపెనీ పెట్టాలంటే ఓన్ ఐడియా ఉండాలా, మెంటర్స్ ఉండాలా, దాంతోపాటు మనకంటూ నాలెడ్జ్ ఉండాలని బ్యాక్ బెంచర్స్ ఏం చేస్తారంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. దాంతోపాటు ఈ పుస్తకాలు మార్క్స్ కోసం కాదు, వాడు లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం వాడు చేయాల్సిన దాని 100% 100% ఎఫర్ట్స్ పెట్టి చేయడం జరుగుతుంది. దాంతో వాడు పెద్ద కంపెనీకి CEO అవుతాడు. దాంట్లో ఫస్ట్ ర్యాంకు స్కూళ్ళలో ఫస్ట్ వచ్చినాడు, కాలేజీలో ఫస్ట్ వచ్చినాడు, బీటెక్లో ఎంటెక్లో ఫస్ట్ వచ్చినాడు, వాడి కంపెనీలోనే జాబ్ కోసం క్యూలు ఉంటాడు. గదే రియాలిటీ, గంతే.